ముఖ్యంగా ఒక విషయం మర్చిపోయానండి. నిజంగా సెల్యూట్ పోలీస్ అండి. కామారెడ్డి పోలీసులకు నా శతకోటి నమస్కారాలు, సెల్యూట్. సో రియల్ హీరోస్ అనిపించుకున్నారు. నిన్న ఎంతో మంది కామారెడ్డిలో చిన్నారులతో సహా వరదల్లో అక్కడ ఇళ్లల్లో ఇరుక్కపోయి ఉంటే సో పోలీసులు స్వయాన వాళ్ళ భుజాల మీద భుజ స్కంధాల మీద వాళ్ళని తీసుకొని అండ్ ఆ నీళ్ళల్లో తడుచుకుంటూ వర్షంలో తడుచుకుంటూ దేనికి కూడా భయపడకుండా మరి కామారెడ్డి పోలీసులు వాళ్ళ డ్యూటీని దిగ్విజయంగా పూర్తి చేశారు. సో ఇటువంటి పోలీసులను చూసినప్పుడు కడుపు నిండిపోతుంది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత అద్భుతంగా పనిచేసినారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి కామారెడ్డి పోలీసులకు. సో డెఫినెట్గా అండ్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. సో గవర్నమెంట్ మీలాంటి వ్యక్తులని చూసి గుర్తించాలి. అంటే అవార్డ్స్ ఇస్తే సో ఇంకొంతమంది మీలాంటి పోలీసులను చూసి ఇన్స్పైర్ అవుతారు. సో డెఫినెట్గా నిన్నటి నుంచి మొత్తం కూడా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. సో కేబుల్ వైర్స్ మొత్తం తెగిపోవడం వల్ల మీకు ఆల్రెడీ నిన్ననే నేను చెప్పినాను. సో కేబుల్ వైర్స్ గవర్నమెంట్ ఒక దుశ్చర్య చేస్తోంది, నీచమైనటువంటి చర్య చేస్తోంది. దాని వెనకాల ఎవరున్నారు అనేది నిన్న నేను చెప్పడం జరిగింది. సో దానివల్ల నేను ఇంట్లో నుంచి నేను న్యూస్ చేయడం జరుగుతోంది. సో ఇక్కడ చూపించడానికి లేదు, లేకపోతే కామారెడ్డి పోలీసులని వాళ్ళు ఆ విజువల్స్ అన్ని కూడా మనం స్క్రీన్లో చూపించే వాళ్ళము. సో సారీ, బట్ కామారెడ్డి పోలీసులను చూస్తే కడుపు నిండిపోయింది. సో ఇలాంటి పోలీసులు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంటే బాగుండు. ముఖ్యంగా మా హైదరాబాద్లో కూడా ఇలా ఉండాలి అని చెప్పి అనిపించింది. బట్ వన్స్ అగైన్ ఓకే టీవీ తరపున అండ్ అలాగే తెలంగాణ ప్రజల తరపున, తెలుగు ప్రజలందరి తరపున కూడా కామారెడ్డి పోలీసులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఒకసారి మనం ఇది చూద్దాం. జలం భయం. ఎస్, జలం భయం, పొంగిపోరిన వాగులు, వంకలు, చెరువులు. సో ఎలా అంటే కట్టలు తెంపుకున్నటువంటి ఆవేశం అంటాం కదా. సో ఈ కట్టలు తెంపుకున్నటువంటి ఆవేశంలో నిన్న చెరువులు తెగిపోయినాయి, కట్టలు తెగిపోయినాయి, నదులు ఏర్లై పారినాయి, మొత్తం తెగిపోయి రోడ్ల మీదకి. అంటే హైవే మీకు తెలుసు, కామారెడ్డి హైవే ఎంత పెద్ద హైవేను. సో నేషనల్ హైవే కూడా కట్టలు తెగిపోయినాయి. అంటే మొత్తం రోడ్లు కట్ అయిపోయినాయి, రోడ్లు డ్యామేజ్ అయిపోయినాయి. హైవేలో మొత్తం కూడా రాకపోకలు అన్నీ కూడా బంద్ అయినాయి. అయితే రాకపోకలు బంద్ అయినాయి. వీళ్ళు పెద్దపల్లి నుంచి కూడా బస్సులు వెళ్తున్నాయి, కానీ ఇప్పుడు పెద్దపల్లిలో కూడా ఇబ్బందిగానే ఉంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి అట. సో అంటే నదులకు, చెరువులకు, వాగులకు కోపం వచ్చింది నిన్న ఈ వర్షంతో. సో అవి ఎక్కడ ఉండాలో తెలియక పాపం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చేసి మొత్తం కల్లోలం చేసేసింది. సో ఎక్కడికక్కడ రాకపోకలు బంద్ అయినాయి. సో నిజామాబాద్ హైవే రోడ్ అయితే సో చాలా ట్రాఫిక్ ఉంది. సో దాదాపు మొత్తం వెహికల్స్ అన్ని కూడా అక్కడ ఆగిపోయి ఉన్నాయండి ట్రాఫిక్లో మొత్తం కూడా హైవే రోడ్. సో దయచేసి ప్రయాణాలు మానుకోండి. వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రూట్లో ఒక 1 వీక్, వారం రోజులు మీరు పోస్ట్పోన్ చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. అక్కడ మీరు చూసినట్టయితే మొత్తం హైవే కూడా మొత్తం బ్లాక్ అయిపోయి ఉంది, రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఒక్క వెహికల్ కూడా కదిలే పరిస్థితి లేదు. సో దానికి అనుగుణంగా మీ ప్రయాణాలు చూసుకుంటారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అండ్ మీరు చూసినట్టయితే చూడండి, నీట మునిగిన పలు కాలనీలు, కొట్టుకపోయిన రోడ్లు, విద్యుత్కు తీవ్ర అంతరాయం, బిక్కుబిక్కుమంటూ గడిపిన స్థానికులు, ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, హెలికాప్టర్ సాయంతో బాధితుల తరలింపు. ఉత్తర తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన. 4 జిల్లాలకు కొనసాగుతున్న రెడ్ అలర్ట్. కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ను ముంచెత్తిన వరద ప్రవాహం. గత 24 గంటల్లో కామారెడ్డి, మెదక్లో రికార్డు స్థాయి వర్షపాతం. ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. పలు చోట్ల చెరువులకు గండ్లు పడడంతో నివాస సముదాయాలు వరదల్లో చిక్కుకున్నాయి. పోచారం ప్రాజెక్టు డ్యాంపై నుంచి వరద ఉధృతి కొనసాగింది. అట్లాగే బిక్కనూరు వద్ద 44వ జాతీయ రహదారి కొట్టుకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారట. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సైతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
పోచారం సేఫ్, భారీ వరద తాకిడిని తట్టుకున్న 103 ఏళ్ల నాటి నిజాం కట్టడం. డ్యాం కట్ట తెగుతుందని రాత్రంతా భయం గుప్పెట్లో స్థానికులు. సో వర్షాలపై మానిటరింగ్, రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకు రిపోర్ట్. అన్ని జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ కిషన్ రెడ్డి. ఎస్, పోచారం డ్యామ్ ఏదైతే ఉందో చాలా సేఫ్. సో చూడండి ఎంతసేపు ఇప్పుడు మనం నిజాం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా. సో నిజాం కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా నిజాం రాజులు అంటే నిజాం హయాంలోనే ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. సో ఇప్పుడు మూసీ నది దగ్గర ఉన్నటువంటి డ్యామ్స్ కావచ్చు, అవన్నీ కూడా అంటే 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి చరిత్ర. అప్పుడు కట్టినటువంటివన్నీ కూడా ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు కట్టినటువన్నీ ఎట్లా కూలిపోతున్నాయో మనం చూసాం. అంటే అప్పుడు ఎంత అద్భుతంగా కట్టుండొచ్చు. సో ఈ పోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పోచారం డ్యామ్ ఏదైతే ఉందో, అది నిజాం కాలంలో కట్టింది అవడం వల్ల సో అది చాలా స్ట్రాంగ్ ఉందంట. సో నైట్ అంతా మళ్ళీ ఎక్కడ, ఎందుకంటే వర్షము పొద్దున్న నుంచి పడ్డం ఒకటి, రాత్రి విచ్చలవిడి వర్షం పడుతోంది, విపరీతంగా పడుతోంది. సో ఒక నిద్రపోదామన్నా మరి ఎక్కడి నుంచి ఏం ముంచెత్తుతో తెలియదు. రెడ్ అలర్ట్ ఉన్న జోన్లు, మొన్న కామారెడ్డిలో అదే జరిగింది. సో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని రాత్రంతా గడిపినారట. కానీ దేవుడి దయ వల్ల లేకపోతే నిజాం వాళ్ళు కట్టినటువంటి డ్యామ్ వల్లనో మరి ఇంత వర్షంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. డ్యామ్ ఏ మాత్రం కూడా చెక్కు చెదరలేదట. సో అందుకే అంటాం కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. సో ఒకప్పుడు మనం చూసినట్టయితే మన తాతలు, మన నానమ్మలు, మన అమ్మమ్మలు స్ట్రాంగ్ ఉన్నంత మన అమ్మ నాన్న ఉండరు. అట్లీస్ట్ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నంత కూడా మనం లేము. అంటే 30 yearsకే అన్ని షుగర్ రావడం, బీపీ రావడము, లేకపోతే ఫ్లక్చుయేట్ అవ్వడము, స్ట్రెస్ లెవెల్స్ రావడము. సో అది ఫుడ్, భూమిలో సారం తగ్గిపోవడం కావచ్చు, లేకపోతే మనం ప్రకృతి వైపరీత్యాలను చూస్తున్నాం. అంటే ఏరి కోరి మనమే తెచ్చుకుంటున్నాం. నేను నిన్న వెళ్తా ఉంటే చూసాను, బండి మీద నుంచి ఒక అమ్మాయి ప్లాస్టిక్ కవర్ పడేసింది. సో ఆ ప్లాస్టిక్ కవర్ ఏమవుతుందండి, పోయి మాన్యువల్స్లో పేరుకపోయి ఉంటుంది, పైప్ లైన్లో అతుక్కపోయి ఉంటుంది. సో చాలా డేంజర్ ఇవన్నీ కూడా. సో అన్ని గవర్నమెంట్ చేయదు, మనం కూడా మన లిమిట్స్ ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఈ భూమి మీద పుట్టినందుకు మన వంతుగా మనం ఏం చేయాలి, మన ఇల్లు, మన కాలనీ చక్కదిద్దుకుంటే చాలు, యావత్ రాష్ట్రమంతా, దేశమంతా బాగుంటుంది, సస్యశ్యామలంగా ఉంటుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడికక్కడ చెట్లు కొట్టేశాము. రేవంత్ రెడ్డి వచ్చినాక అసలు ఇంకా చెట్లకే దిక్కు లేదు. మొత్తం కూడా బయోడైవర్సిటీ పార్క్ మొత్తం కూడా ధ్వంసం చేయడమే కాదు, హెచ్సియులో కూడా ఏం జరిగిందో మనం చూసాము. సో చెట్ల విలువ తెలియనటువంటి ముఖ్యమంత్రి మనకి రాష్ట్రంలో ఉన్నారు. సో నాట్ ఓన్లీ చెట్లు, ఈ గాలి, ఈ స్వచ్ఛత అంతా కూడా కోల్పోయే పరిస్థితి ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల. సో ఎక్కడికక్కడ ప్లాస్టిక్ కవర్స్ పడేయడం వల్ల, చెత్త పడేయడం వల్ల. మన ఇంట్లో చెత్త ఉండద్దు, కానీ పక్క ఇంట్లో ఉంటే పర్లేదు. మన ఇంట్లో చెత్త డస్ట్బిన్ వరకు వెళ్ళి డస్ట్బిన్లో పడేసేటువంటి బద్ధకం కూడా ఉంటుంది. ఏం చేస్తారు, బయట పడేస్తారు, కాంపౌండ్ వాల్ పక్కన పడేస్తారు, అది గాలికి ఎగిరెగిరెగిరి ఇంకెక్కడో పోతుంది. సో మనం ఎట్లనైతే కోవిడ్ వస్తే సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నామో, సో మనము మన ఇంటిని, మన పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందండి. సో వాటర్ ఎందుకు ఇట్లాంటి చెత్త పేరుకపోయినప్పుడు, సో గవర్నమెంట్ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా పేరుకపోతాయి, హోల్స్లో ఇరుక్కపోతాయి. అప్పుడు నీళ్ళు ఎట్లా పోతాయండి? అడ్డంగా మొత్తం చెత్త ఉంటే, కవర్లు ఉంటే, ప్లాస్టిక్ కవర్లు ఉంటే, ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే నీళ్లు ఎక్కడి నుంచి వెళ్తాయి? ఏ హోల్స్లో నుంచి, ఏ మ్యాన్ హోల్స్లో నుంచి వాటర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఏ వాగుల్లో ఎక్కడ ఉండిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అండ్ ఇక్కడ మనం వర్షాలపై మానిటరింగ్, రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకు రిపోర్ట్. అన్ని జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ కిషన్ రెడ్డి. అండ్ అట్లాగే ఎల్లంపల్లి 40 గేట్లు ఓపెన్ అట. ఎల్లంపల్లిలో ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ ఇన్ఫ్లా. మిడ్ మానేరు అట్లాగే లోయర్ మానేరుకు సైతం నేడు తెరుచుకోనున్న ఎల్ఎన్టీ గేట్లు. మల్లన్న సాగర్, కొండపోచమ్మకు కొనసాగుతున్న ఎత్తిపోతలు. రాష్ట్ర వ్యాప్తంగా 90% వరకు నిండిన చెరువులు, 100కు పైగా చెరువులకు గండ్లు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. అటు కృష్ణ, ఇటు గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులన్నీ కూడా ప్రస్తుతం నిండుగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు కృష్ణా బేసిన్ పరిధిలో కురిసిన వర్షాలకు అక్కడి ప్రాజెక్టులన్నీ కూడా ఫుల్ అవగా, తాజాగా గోదావరి బేసిన్ పరిధిలో కురుస్తున్న వర్షాల వలన వరద భారీ స్థాయిలో పోటెత్తింది. ముందుగా మంచిర్యాల
జిల్లా పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లా కొనసాగుతోంది. అదే స్థాయిలో అవుట్ ఫ్లో సైతం ఉండడంతో మిడ్ మానేరు ఎల్ఎంటీ ప్రాజెక్టులు మరి ముందరికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తున్నాయి.